హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య నేను నా నేటివ్ ప్లేస్ అయినటువంటి సూర్యాపేటకు వెళ్ళడం జరిగింది. అక్కడ మా ఫామ్ హౌస్లో వరి పంటను వేసేసాము. కూరగాయలు పెంచుతూ ఉన్నాము. అనేక రకాలైనటువంటి కూరగాయలు, బెండకాయ, బీరకాయ, గోకరకాయ, పుచ్చకాయలు, ఇలాంటి దోసకాయలు ఇలాంటివన్నీ ఒక ఎకరంలో వేసాము. ఇంకో ఎకరంలో వరి పంట వేసాము. బాగా ఏపుగా పెరిగింది. చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఆ పనివాడితో అన్నాను, చక్కగా లాభపడుతున్నావు ఈ పంటలన్నీ పెంచుకుంటూ. సరే, ఇంతే కాకుండా నీవు ఒక 4 గేదెలను కనుక పెంచినట్లయితే నీకు ఇంకా ఆదాయం ఎక్కువగా ఉంటుంది అని చెప్పినాను. ఏంటి సార్, గేదెలు అంటే ఏంటి అంటాడు. మీరు చెప్తుంది అర్థం కావట్లేదు అంటాడు. అదేనయ్యా, గేదెలను పెంచుకున్నట్టయితే పాలు రోజు 15-20 లీటర్ల పాలు వాటిని అమ్ముకుంటే రోజువారీ ఆదాయం ఉంటుంది కదా అంటే, ఏంటి సార్ మీరు బర్రెలా అంటుంది అని అన్నాడు. అప్పుడు కానీ నాకు స్ట్రైక్ కాలేదు. అవును బాబు, బర్రెలే. అసలు చిన్నప్పటి నుంచి సూర్యాపేటలో పుట్టి పెరిగిన నేను వాడుతున్న పదం బర్రెలే. గేదెలు అనే పదం నాకు తెలియదు మొదట్లో. అటువంటిది బర్రెలు అనే పదాన్ని పూర్తిగా మర్చిపోయాను. గేదెలు అనే పదాన్ని అతని దగ్గర వాడుతూ ఉన్నాను. అందుకని అతనికి అర్థం కాలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, నేను ఇంతగా మారిపోయానా అని. ఇలా ఎందుకు జరిగింది? నేను ఎంబీబీఎస్ చేయడానికి హైదరాబాద్ రావడం, ఉస్మానియా మెడికల్ కాలేజీలో నా ఎంబీబీఎస్ చదువును పూర్తి చేసిన తర్వాత ఇదే హైదరాబాద్లో కేపీహెచ్బి కాలనీలో నా ప్రాక్టీస్ను మొదలుపెట్టడం జరిగింది 1984లో. అయితే ఈ కాలనీలో ఎక్కువ శాతం మంది ఆంధ్ర ప్రాంతం నుండి, కోస్టల్ ఏరియా నుండి వచ్చి స్థిరపడ్డ వాళ్ళే. అందువల్ల వాళ్ళ భాష, వాళ్ళ మాండలికం పూర్తిగా నాకు వంట పట్టేసింది. అసలే తెలంగాణలో సూర్యాపేట ప్రాంతం ఆంధ్రాకు బార్డర్. అప్పటికే నేను ఎంబీబీఎస్ చదివే నాటికే నన్ను సగం ఆంధ్రవాడిగా పరిగణించేవాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా నా భాష అంటూ మారిపోయింది. సూర్యాపేటలో నేను మాట్లాడిన భాష ఇప్పటికీ ఏ మాత్రం సంబంధం లేకుండా పోయింది. సో అందువల్ల నేను నా యొక్క పని మనుషుల దగ్గరనే సూర్యాపేటలోనే ఇటువంటి భాషా సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక చిన్న మాట, ఈ భాషా సమస్యనే కాదు, సాంస్కృతికంగా కూడా ఈ కేపీహెచ్బి కాలనీలో ఉంటూ ఎదుర్కొంటూ ఉన్నాను. అది ఎలాగా? వాళ్ళకు సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ. కోస్టల్ ఏరియా వారికి సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరూ వెళ్ళిపోతారు. కాలనీ మొత్తం 30 వంతు ఖాళీ అయిపోతుంది. అలా బూసిపోయినట్టుగా ఉంటుంది. పండగ వాతావరణమే ఉండదు. పోనీ బతుకమ్మ పండగ లాంటివి వచ్చినాయి అంటే అమెరికాలో మన తెలుగువారు అక్కడ పండగలు చేసుకున్నట్టే ఇక్కడ కేపీహెచ్బి కాలంలో మన తెలంగాణ వాళ్ళు అక్కడక్కడ బతుకమ్మలు పెట్టుకొని ఆడుతుంటారు. ఎందుకు? మిగతా వాళ్ళంతా కోస్టల్ ఏరియా వాళ్ళకి కావడం వల్ల ఇక్కడ తెలంగాణ అంతటా కనిపించే పండగ వాతావరణం బతుకమ్మ పండగది కనిపించదు. ఆ విధంగా పండగలకు, పబ్బాలకు ఆ వాతావరణాన్ని పూర్తిగా కోల్పోయాం ఈ కాలనీలో ఉంటూ. అంటే తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణలో ఉంటూ, తెలంగాణలో బతుకుతున్న నేను భాషాపరంగాను ఇటు అటేమో సాంస్కృతికంగాను లోటును ఫీల్ కావడం అనేది నాకు చాలా విచిత్రంగానే అనిపిస్తుంది. కానీ అటువంటి పరిస్థితుల్లోనే బతుకుతూ ఉన్నాము. గమ్మత్తైన విషయమే నా వరకుది. అంటే నా చిన్నప్పటి రోజులు కూడా గుర్తొస్తున్నాయి. ఒక మాట అది కూడా చెప్పి ముగిస్తాను. అది ఏంటంటే, ఈ భాష అనేది ఎన్ని ఇబ్బందుల పాలు చేసింది అంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనం 10వ తరగతి వరకు 3 భాషలు 3 ఆప్షనల్స్. అసలు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ చదివేదానికంటే ఈ ఇంగ్లీష్తోనే కుస్తీ పట్టడం ఎక్కువ. తెలుగు మీడియం వాళ్ళం కదా, వాటితోనే కుస్తీ పట్టడం ఎక్కువ. ఆ 2 మార్టిన్ గ్రామర్ బుక్ చదివితేనే మహా గొప్ప. ఆ ఇంగ్లీష్ వచ్చి చావదు, అంత బాధ. దాంతో కుస్తీ పట్టి అసలు ఆప్షన్లు చదవకుండా దాంతోనే ఉండిపోతూ మన నాలెడ్జిని, మన ఎనర్జీని అన్ని భాషాపరంగానే కోల్పోతూ వచ్చాం. ఇప్పుడు సపోజ్ అమెరికాలో ఉన్న వాళ్ళు అన్ని భాషలు అభ్యసిస్తూ వాళ్ళ ఆప్షన్లు చదువుతారా? లేదు. వాళ్ళ మాతృభాష ఇంగ్లీష్ని వాళ్ళ ఆప్షన్స్ చదువుతున్నది ఇంగ్లీష్లోనే. కాబట్టి సమస్య ఉండదు వాళ్ళకి. మనకు ఇన్ని సమస్యలు. ఈ విధంగా చిన్నప్పటి నుంచే ఇటువంటి భాషా సమస్యలు ఎదుర్కొంటున్నా నేను. తిరిగి తెలుగు వాళ్ళమై ఉండి, తెలుగు వాళ్ళ మధ్యలోనే ఉంటూ ఇన్ని మాండలికాల మధ్య బతకాల్సిన పరిస్థితుల్లో ఇన్ని తేడాలు నేను
ఫీల్ అవుతూ ఎక్స్పీరియన్స్ అవుతూ కాలాన్ని వెళ్ళబుచ్చడం అనేది ఆ పని మనిషితో గేదెలు బర్రెలు అనే పదాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఫీల్ కావడం అనేది జరిగింది. కోర్స్ ఈ విషయాలు మీకు చెప్పడం ద్వారా, షేర్ చేసుకోవడం ద్వారా కొంతమందికి మీకు బోర్ కొట్టించి ఉండొచ్చు, కానీ ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది. ఓపికగా మీరు ఈ వీడియో చూసినందుకు నా ధన్యవాదాలు.